పల్లెల్లో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం, గుట్టూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్దం నిర్మల మహబూబ్ రెడ్డి, గుట్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏర్పుల లలిత మహేందర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొంటూ, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ అధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని, తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ గారి నాయకత్వం కాంగ్రెస్ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఎస్ఎస్ఆర్ రెడ్డి గారి నాయకత్వం, ఎస్ఎస్ఆర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. డ్యాన్స్ మేడం గారి నాయకత్వం, డ్యాన్స్ మేడం గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, రెడ్డి గారు, అదేవిధంగా ఆ పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా శ్రీమతి గారైన ముద్దం నిర్మలను అమ్మాపురం గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పేదవాళ్లకు ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదవాళ్ళకి అమ్మాపురంలోనే 450 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 60 ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదవాళ్ళందరికీ చెందేటట్టు చూస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ నాయకులకు వాళ్ళకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అదేవిధంగా రేషన్ కార్డు ద్వారా అందరికీ లబ్ధి చెందేటట్టు మేము ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో, ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో మా గ్రామాన్ని ముందు తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా నేను ఈ గ్రామంలో పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న గుడి డెవలప్మెంట్ విషయంలో, బడి డెవలప్మెంట్ విషయంలో, రహదారుల డెవలప్మెంట్ విషయంలో అన్నిట్లో మేము పాలు పంచుకొని కార్యక్రమాలు చేసిన అనుభవం ఉన్నది. మాకు ఇంకా చేయాలి అనుభవం ఉన్నది. కాబట్టి ఇంకా చేయాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అటు మా ఎంపీ గారు ఉన్నారు కావ్య గారు, ఇటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతోటి, వాళ్ళు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈ గ్రామాన్ని మరింత డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఇక్కడ బడి కోసం కూడా హాస్టల్, ఎస్సీ హాస్టల్ మా దగ్గర 2500 ఓట్లు ఎస్సీ కమ్యూనిటీకి ఉన్నాయి. ఇక్కడ బుడిగజంగాలి దేశం పోతే ఇక్కడ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కోసం కూడా ఇక్కడ 10th క్లాస్ వరకు ఉన్నది. కాబట్టి ఒక ఎస్సీ హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అదేవిధంగా కోరినాం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ రహదారికి ఇరువైపులా మీరు చూస్తే తెలుస్తుంది, ఇరువైపుల కాలువలు, సైడ్ కాలువలు లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు అవస్థపడుతున్నారు. ఎన్నోసారి దయాకర్రావు దగ్గరికి మేము పోయి వినతి పత్రాలు ఇచ్చినా కూడా పెడచెవున పెట్టి దాన్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి రాగానే వారికి మేము వినతి పత్రం ఇవ్వడం, వారికి సంబంధిత అధికారులు
అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతోటి ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి గారిని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి అన్ని రంగాల్లో, ఒకే రంగం కాకుండా విద్యారంగంలో, వైద్య రంగంలో, ఇందిరమ్మ ఇళ్ల రంగంలో, సామాజిక రంగంలో, అన్నిటి రంగంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కంకణబద్ధులమే మేము ప్రచారం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తాం. రెడ్డి గారు మరియు ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి ఆశీస్సులతో అమ్మాపురంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముద్దం నిర్మల మహబూబ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకొని రాబోయే కాలంలో ఈ పైన స్థానిక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా స్థానిక నాయకత్వం కూడా అదే ప్రభుత్వంలో అధికార ప్రభుత్వం ఉంటేనే ఓట్లు పడతాయి. అధికార ప్రభుత్వానికి ఓట్లు వేస్తేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే ఖచ్చితంగా బ్యాట్ గుర్తు కొట్టేసి ముద్దం నిర్మలా మహబూబ్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. మా భర్త పేరు ఎరుపుల మహేందర్. నన్ను గుర్తూరు గ్రామం కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే గారికి యశస్విని రెడ్డి గారి, ఇన్ఛార్జి అయిన ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీరు సర్పంచ్ గెలిస్తే ఎలాంటి కార్యక్రమం చేస్తారమ్మా? ఊరికి అభివృద్ధి చేస్తానని నేను మాటిస్తున్నాను. ఏ సమస్యలు ఉన్నా నేను సమకూరుస్తానని నా ప్రత్యేకమైన నా హృదయపూర్వకంగా చేస్తానని మాటిస్తున్నాను. రిమోట్ గుర్తుకు ఓటేయమని కోరుకుంటున్నాను. గుర్తూరు సర్పంచ్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్న ఏర్పుల లలిత మహేందర్ వారికి టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారులకు వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయి. గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తామని సహృదయంతో ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గుర్తుల్లో, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా గతంలో కూడా మేము చేసిన అభివృద్ధి ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రత్యేకంగా సర్వీస్ చేసినాం కాబట్టి ఓటు అడిగే అర్హత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా లలిత గెలుస్తుంది. ఇంకా ముందు కూడా గుర్తున్న అభివృద్ధిగా తీసుకెళ్లడంలో గుర్తూరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు. గుర్తుల్లో కాంగ్రెస్ జెండా బరాబరే ఎగరేస్తాం. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు మా భార్యకి ఇంత ఛాన్స్ ఇచ్చిన ఇన్ఛార్జి గారి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, అలాగే గుర్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గుర్తూరు గ్రామ ప్రజలు గుర్తుంచుకొని మా గుర్తైన రిమోట్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ మంచి చేకూరుస్తానని, గ్రామ అభివృద్ధిలో నా వంతు కృషి నేను చేస్తానని. ఇంతకుముందు కూడా ఎన్నో అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి, ఇప్పుడు కూడా అదే హయాంలో జరుగుతాయని మరి కోరుకుంటున్నాను. ఝాన్సీ రాజేందర్ గారి ఆశీస్సులు మా మీద ఉన్నాయి. అది ఉన్నంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఏదైనా సాధిస్తాం, అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. గుర్తూరు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల ఆశాభావం నెరవేరింది. ఆశించినట్లే ఒక యువతికి టికెట్ ఇవ్వడం జరిగింది. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి, ఝాన్సీ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుర్తూరు గ్రామంలో ప్రచారంలో ముందంజలో మేము కాంగ్రెస్ పార్టీగా రిమోట్ గుర్తు ముందంజలో ఉన్నది. మహిళలు అన్ని కుల మత భేదాలు లేకుండా అందరి ఆశీర్వాదాలు లలిత రిమోట్ గుర్తును ఆశీర్వదిస్తున్నారు. అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు గ్రామ ప్రజలని మేము ఆశిస్తున్నాం. కంపల్సరీ లలిత కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మేము గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. విజయం వేయడానికి అందిస్తారా? తప్పకుండా గుర్తూరు గ్రామం నుండి అత్యధిక మెజార్టీతోటి ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి గారికి మేము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపి తీసుకుపోయే వారికి కానుకగా ఇస్తామని మేము కోరుకుంటున్నాం.